హలో హాయ్ నాన్న, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మనకి జాబ్ క్యాలెండర్ దిశగా ఏపీ కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుందని, సుమారుగా విభాగాల వారి ఖాళీలను సేకరిస్తుందని, నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులు 99,000 ఖాళీలు 157 విభాగాల నుంచి ఉన్నాయని, ఇంకా కొన్ని విభాగాల ఖాళీలు రావాల్సి ఉందని, వాటి హెచ్ఓడీలు వాటిని నిర్ధారించవలసి ఉందని, జాబ్ క్యాలెండర్ దిశగా ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తుందని నేను ప్రీవియస్లో మీకు వీడియో చేశాను. నేను ఒక వీడియో చేశాను. అందులో భాగంగా మనం ఏం చెప్పుకున్నామంటే, ప్రీవియస్ వీడియోలో రెవెన్యూ శాఖలో మొత్తం ఖాళీలు 13,000, వీటిలో నేరుగా నియామకాలు వచ్చేవి 2,552 అని మనం చెప్పాం. ఒక రెవెన్యూ శాఖను తీసుకుంటే మనం ఇందులో వచ్చే గ్రూప్ 1 పోస్టులు కానీ, గ్రూప్ 2 పోస్టులు కానీ బోలెడని రెవెన్యూ శాఖ కింద వచ్చే పోస్టులు ఉంటాయి. అంటే ఈ మేరకు ఇందులోనే మనం 2,552 అని అనుకుంటే, డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు ఎన్ని ఉండాలి? కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, మళ్ళీ ఒక 3 జిల్లాలు కొత్తగా రాబోతున్నాయి. అప్పుడు ఎన్ని ఉండాలి డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు? అంటే నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ 99,000 ఖాళీలు ఇంకా వచ్చే ఖాళీలు అన్నీ ఒకేసారి నింపుతారా సార్ అని చాలామంది మన స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు. ఒకేసారి ఇన్ని నింపరు. ఈ సుమారు 1,00,000 పైన ఉన్న ఈ ఉద్యోగాల్లో జాబ్ క్యాలెండర్కి సంబంధించి ప్రభుత్వ రంగం, ఇది ప్రైవేట్ రంగం కాదు. ఈ ఉద్యోగాల్లో భారీగానే గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు, వీటిని బట్టి చూస్తే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితులలో ప్రీవియస్లో గ్రూప్ 1 ఖాళీలు ప్రీవియస్ నోటిఫికేషన్లోని గ్రూప్ 2 ఖాళీల కన్నా నిస్సందేహంగా ఎక్కువ మొత్తంలోనే ఉద్యోగాలకి నోటిఫికేషన్లు వస్తాయి. కాబట్టి నేనేమంటానంటే, మీరు కామెంట్లు పెడుతూ టైం వేస్ట్ చేసుకునే బదులు మీరు హాయిగా చదువుకుంటే ది బెస్ట్. ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఇక్కడ మనకి వాళ్ళు సూచించారు. ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఉన్నత విద్యలో 7,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలానే విశ్వవిద్యాలయాల్లో 3,000 పోస్టులు ఖాళీలు భర్తీకి చర్యలు చేపడుతున్నారు. అలానే పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో 27,000 ఖాళీల్లో 23,000 నియామకాలు ఇందులో మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, గ్రేడ్ 1, గ్రేడ్ 3 ఇట్లా ఉంటాయి. అలానే స్కిల్స్లో 4,000, వ్యవసాయ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో డైరెక్ట్ డిఆర్ కోట 2,400, అలానే పంచాయతీరాజ్లో నేరుగా నియామకాలకు వచ్చి 26,000. అంటే పంచాయతీరాజ్ శాఖలో అని అంటే ఒక పంచాయతీ సెక్రటరీ లేరు. తెలంగాణ రాష్ట్రంలో మీరు గమనించారు లేదో, 2-3 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం, 5-6 ఏళ్ల క్రితం 9,000 ఏకంగా పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలు వేశారు. 9,000 డైరెక్ట్ రిక్రూట్మెంట్. అట్లాగే మన దగ్గర మానవు నోటిఫికేషన్లు రాకపోవు. అలానే ఈ మహిళా శిశు సంక్షేమం వీటిల్లో కూడా, ఈ విభాగాల్లో కూడా 2,400 ఖాళీలు ఉన్నాయి. వీటిలో నేరుగా నియామకాలకు వచ్చేవి 1,820. ఈ మహిళా శిశు సంక్షేమ విభాగంలో ఎప్పుడూ అవసరమవుతాయి పోస్టులు, ఎప్పుడూ ప్రభుత్వం నింపుతానే ఉంటుంది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అనే వాళ్ళని ఎట్లా నింపుతారో వీటిల్లో కూడా అలాగే నింపుతారు. కాబట్టి ప్రతి శాఖలో ఇన్ని వచ్చాయి. దాన్ని బట్టి మనం ఇంకా మనకి ఏపీపీఎస్సిలో ఉద్యోగాలు, ఇంటర్మీడియట్ విద్య, హెల్త్, తర్వాత ప్రాజెక్ట్స్, తర్వాత ఎండోమెంటు, తర్వాత లైబ్రరీస్. చాలామంది అడుగుతారు నన్ను, సార్ ఎంఎల్ఐసి చేసాం, బిఎల్ఐసి చేసాం, డిప్లొమాలు చేసాం, లైబ్రరీ ఉద్యోగాలు పడతలేదు సార్ అని. ఇప్పుడంతా లైబ్రరీలు డిజిటల్ చేయిస్తున్నారు లోకేష్ గారు. కంపల్సరిగా లైబ్రరీలో కూడా ఉద్యోగాలు నింపాల్సిన అవసరం, ప్రింటింగు, స్టేషనరీ. అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంతమంది గెస్ట్ ఉన్నారు, ఎంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉన్నారు, ఎంతమంది రిటైర్ అయిపోతున్నారు, అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయని ఒక పోర్టల్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తుంది చాలా స్పీడుగా ప్రభుత్వం. ఇది కాదంటారా? ఇది ప్రభుత్వం చేయట్లేదంటారా? ఇది అబద్ధం అంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఇది అబద్ధం అంటారా? అబద్ధం అనుకునేవాళ్ళు అక్కడే కూర్చోండి, లేవకండిగా. ఇవన్నీ సీరియస్గా జరుగుతున్న ఇష్యూలు. అర్థమవట్లా?
కాబట్టి ఇది చూసిన తర్వాత చాలామంది అలర్ట్ అయ్యారు. మళ్ళీ పోలీస్ రిక్రూట్మెంట్ జరగనుంది, మళ్ళీ డిఎస్సి రిక్రూట్మెంట్ జరగనుంది, టెట్ ఎగ్జామ్ జరగనుంది రేపు డిసెంబర్లో. ఇన్ని ఉదాహరణలు కనపడుతున్నాయి. కాబట్టి నేనేమంటానంటే, మీరు నోటిఫికేషన్ వచ్చే వరకు, నేను ఎప్పుడు చెప్పేదే ఇది, మళ్ళీ చెప్తా, నోటిఫికేషన్ వచ్చే వరకు మీరు ఏదైనా చిన్న జాబ్ చేసుకుంటూ చదవండి. నోటిఫికేషన్ వచ్చినాక సెలవు పెడుతురు, కానీ ఖాళీగా ఉండొద్దు, ఖాళీగా కామెంట్లు పెట్టుకుంటూ తిరగొద్దు. ఎంత టైం వేస్ట్ కామెంట్లు పెట్టడానికి, మైండ్ చెడిపోయింది మీది, టైం వేస్ట్. అర్థం అవట్లా, కళ్ళు దెబ్బతింటాయి, నరాలు వెనక దెబ్బతింటాయి ఎక్కువ ఆలోచిస్తే. ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి యుక్త వయసులోనే. మీకు అర్థమైందా? మీకు ఒక నెగిటివ్ అప్రోచ్లోకి వెళ్తున్నారు అంటే ఫస్ట్ దెబ్బతినేది మైండే, తర్వాత ఎమోషను, పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇవన్నీ వస్తాయి. అన్నీ పక్కన పడేయండి. మాలాంటి వాళ్ళు ఉన్నాం, మీకు దిశానిర్దేశనం చేస్తున్నాం, గైడెన్స్ చేస్తున్నాం. చదువుకోండి, సీరియస్ అవ్వండి, ఓకేనా? ఇన్ని ఉద్యోగాలు వస్తాయా మాస్టారు అని ఒక ఆయన కామెంట్ పెట్టారు. ఇన్ని ఉద్యోగాలు ఎట్ట వస్తాయి? ఇన్ని ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు యాడేస్తారు. జగనన్న గవర్నమెంట్లో 1,00,000 ఉద్యోగాలు వేశారు. సచివాలయం ఉద్యోగాలు 1,00,000 వేశారు. కానీ జగనన్న చెప్పుకోలేకపోయాడు. జగనన్న తరపున చెప్పేవాళ్ళు సరిగ్గా లేరు. 1,00,000 ఉద్యోగాలు గత గవర్నమెంట్ వేయలా. కాబట్టి ఈ గవర్నమెంటు ఈ సిచ్యువేషన్ని బట్టి అన్ని వేస్తారని నేను అనుకోను. మీరు కూడా భ్రమల్లో ఉండబాకండి. కొన్ని ఉద్యోగాలు అయితే వస్తాయి, ప్రీవియస్ నోటిఫికేషన్ కన్నా మంచి నోటిఫికేషన్లు వస్తాయి, ఇంకా నెంబర్ కూడా పెరుగుతుంది. ఇది వాస్తవం. ఉంటా. నేను మీ అన్న హిస్టరీ రఫీసాన్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.